స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ఉత్తర నియోజకవర్గ వెలమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ, అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు హాజరయ్యారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు దీనివన్నా ఒకసారి ఆడుకుంటారు. ఆ రోజు 2019లో అతి స్వల్పంతో ఓడిపోయిన నేను ప్రజల కోసమే ఉంటాను, ప్రజల కోసమే బ్రతుకుతాను, ప్రజల్లోనే ఉంటాను అని ఒక నినాదంతో రోజు కూడా ప్రజల్లో ఉండి 5 సంవత్సరాలు కూడా ఉత్తర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపినటువంటి కేకే రాజు గారికి మనం విడమ సోదరులందరూ కూడా ఒక కంకణం కట్టి ఒక కంకణ పద్ధతిలో మనం పనిచేసి రేపు వచ్చే 13వ తారీఖున ఎంపీగా అలాగే ఎమ్మెల్యేగా 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 ఓట్లు కూడా మరి ఎంపీ మేడం గారి నెంబర్ 1 ఏదైతే ఈవీఎంలో నెంబర్ 1, అలాగే కేకే రాజు గారిని కూడా ఈవీఎంలో వచ్చేటప్పటికి నెంబర్ 1. కాబట్టి వాళ్ళిద్దరినీ నెంబర్ 1గా మన తాలూకా అత్యున్నతమైనటువంటి మరి విలువైనటువంటి మన ఓటులను పేద గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో వాళ్ళందరినీ కూడా మరి ఒకరిని పార్లమెంట్కి ఒకరిని శాసనసభకి పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తర పార్లమెంటరీగా వచ్చినా ఇంకొకటి వచ్చినా మీ అందరి తాలూకా అభిమానం ఆశించునే నాకు ఆ స్థాయికి తీసుకెళ్ళాయని పేరున పెద్దవారందరికీ చేస్తూ వచ్చి నమస్కరిస్తూ చిన్నవారందరికీ మనస్ఫూర్తిగా మరి ఆశీస్సు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాటకి కట్టుబడి నిలబడి నిజాయితీగా ఉండేది వెలమ కులం. మనం అందరం బీసీలుగా ఉన్నా ఈరోజు బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ మనం అంతా ఉంటే కానీ కంట్రీకి వెన్నుముక లాంటి వాళ్ళం. ఇంకొకటి ముందు పెద్ద మా మాస్టర్ మాట్లాడుతూ చక్కగా చెప్పారు, అందరూ కూడాను అన్నదమ్ముల్లాగా ఉన్న మనుషులు, కానీ మన మధ్యన అంతరాలు లేవు, భేదాలు లేవు అని సరిదండి వాస్తవం. అలాంటి వాటిలో ఏదున్నా సరే ఇది నా ఇంటిదే అనుకుని మనం చేసుకుని వెళ్ళేది. అయితే ప్రత్యేకించి ఏదైనా శుభకార్యం తలపెట్టామంటే ఒక పేదింటి ఈరోజు మరి ఆ కుటుంబంలోని అమ్మాయికి ఈరోజు పెళ్లి చేసి కానీ శుభకార్యం చేయమని ఒక గొప్ప మంచి వరవడి ఈరోజు వెలమ కులం ఉందని అంటే అది ఔదార్యం. ఒక శుభకార్యం జరిగిందంటే ఇంకో శుభం చేసి మరి వెళ్ళడం అనేది మరి మీకే అలాంటి జరిగిందంటే దాన్ని ఈరోజు మనందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి. ఏ విధంగా క్రమశిక్షణతో ఉండాలి, ఏ విధంగా పార్టీ నాయకులతో వెళ్ళాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు ఉద్దేశించి ఈరోజు రాజకీయంగా నాకు ఆ రోజు ఆయనకు తెలుసు మాట్లాడటం కూడా రాదు, మైక్ పట్టుకుని మాట్లాడటం కూడా రాదు. మైక్ పట్టుకుని తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి రావడం, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు
అప్పుడు 9 సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు, మళ్ళీ 5 సంవత్సరాలు అమరావతి అన్నారు. కాబట్టి ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి పరిచారు, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రతిపాదించారు. భోగపురం ఎయిర్పోర్ట్, మూలపాటు పోర్ట్, అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రాన్ని నిలపాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు. ఈ సంక్షేమం ఇవన్నీ కూడా మనకు అన్ని కూడా తెలిసిన విషయాలే. కాబట్టి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకులు ఉపాధి ఉద్యోగాలకు అవకాశం పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్లకుండా ఉండాలంటే తప్పకుండా మనందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మన ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం. మన ప్రాంతం ఎందుకన్నా అంటే ఈరోజు మంత్రి విష్ణుకుమార్ ఇలా మాట్లాడితే ఎక్కడో ప్రశ్నించారు. నేను మాది మా ఆరిజన్, నేను అలమండ దగ్గర భీమా, నేను కూడా ఉత్తరాంధ్ర ప్రాంత వాసిని, నేను వస్తాను. అందుకనే నేను మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కాంట్రాక్ట్స్ అండ్ బిల్డర్స్ సంఘ ఆధ్వర్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ, కేకే రాజులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇవంతా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో మన రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం అప్పించుకోవాలంటే ఆ రాష్ట్రాల తాలూకా ఫిజికల్ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, ఫైనాన్స్ మేనేజ్మెంట్. మన్మోహన్ సింగ్ గారు దయచేసి మాట్లాడండి ప్లీజ్, ఒక 2 నిమిషాలు. మీరు సెల్ ఫోన్ పెట్టుకోండి. ఒక ఆన్లైన్ వరల్డ్లో ఉన్న కొన్ని దేశాలు, పెద్ద దేశాలతో సమావేశం జరుగుతుంది. దేశానికి అప్పులు ఇవ్వని, దేశాలకు అప్పులు ఇప్పించుకునే సమావేశం జరుగుతున్నప్పుడు, విదేశ పౌరులు జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ఈ ల్యాండ్ యాక్ట్, ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఈ ల్యాండ్ యాక్ట్ ఏది ఉందో మీ దేశంలో ల్యాండ్ యాక్ట్ చాలా లోపభూయిష్టం ఉంది. కాబట్టి మీది ఏదైనా యూజ్ చేస్తే మీ ఏమైనా ఇస్తే మాకు దాని మీద గ్యారంటీ లేదు అని కొద్ది వేగ్గా కొన్ని దేశాలు మాట్లాడడం మొదలుపెట్టి, ఆ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే ఏంటి దీని ఒక ఎక్స్పర్ట్ తో కమిటీ, ఆ పేరు మర్చిపోయినా సారీ, ఆ ఎక్స్పర్ట్ తో కమిటీ వేశారు. వేసి మన దేశంలో జరుగుతున్న యాక్ట్ లో ఉన్న ఏంటి, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న యాక్ట్లు ఏంటి ఒకసారి చూసి ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ ని వాళ్ళ దేశాలు ప్రపంచం అంతా తిరిగి రిపోర్ట్ ఇచ్చిన లోపల ఆ గవర్నమెంట్ వచ్చి మన్మోహన్ సింగ్ గారు ముఖ్య ప్రధానమంత్రిగా దిగిపోయారు. ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా బలవంతంగా చేసి మన పార్టీకి అంటే ఇదే ఈ కరెక్షన్ అనేది కొద్దిగా డిలే అవుతుంది సార్. అంటే ఇప్పుడు అవుతుంది, సర్వే అయిన తర్వాత అవుతుందా, సర్వే అయిన తర్వాత ఒక సైట్ తీసుకే గవర్నమెంట్ ని మళ్ళీ అదే ఫోన్ అమ్మిన వాడి పాయింట్ రికార్డ్ చేస్తున్నాం. దాని ఇంటిగ్రేషన్ కి చేస్తున్నాం మళ్ళీ. అంతే కదా మీరు చెప్తుంది. మీరు ఇంకా అయితే విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు చేపలను వేటాడుతూ ప్రచారం చేస్తున్న కేఏ పాల్. చూడండి నేను మన విశాఖ జిల్లా భీములపట్నం నుంచి మీతో మాట్లాడుతాను. ఇక్కడే పుట్టి పెరిగాను. మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు, రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు. మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్టాం. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, ఎవరైనా పట్టించుకున్నారా? ఇన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి అంతే ఎలక్షన్ ముందు వస్తారు, వెళ్ళిపోతారు. నేను మత్స్యకారులకు 3 విషయాలు. 1, మీకు మినీ హార్బర్ కట్టిస్తాం. 2, మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి
మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను. 3, నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల 5 లక్షల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేను. కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ 14 ఒక్క అవకాశం ఇవ్వండి. మన విశాఖని ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా, బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటాను. ఈ వీడియో షేర్ చేయండి. చూడండి, నేను మన విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి మీతో మాట్లాడుతాను. ఇక్కడే పుట్టి పెరిగాను. మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు, రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు. మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్ట ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు? ఎవరైనా పట్టించుకున్నారా? ఇన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి అంతే ఎలక్షన్ ముందు వస్తారు, వెళ్ళిపోతారు. నేను మత్స్యకారులకు 3 విషయాలు. 1, మీకు మినీ హార్బర్ కట్టిస్తా. 2, మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్నీ నేను ఇస్తాను. 3, నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల 5 లక్షల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేనా. కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ 14 ఒక్క అవకాశం ఇవ్వండి. మన విశాఖని ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా, బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటారు. ఈ వీడియో షేర్ చేయండి. అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, వి మాడుగుల దేవరాపల్లి సిపిఎం మండల కార్యదర్శులు పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించండి, బీజేపీని ఓడించండి, బీజేపీని ఓడించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, గిరిజన హక్కులు కాపాడండి, గిరిజన చట్టాలను కాపాడండి, గిరిజన చట్టాలను కాపాడండి. బీజేపీని ఓడించండి. ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ని ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉంది. బీజేపీ దేశంలోని అత్యంత ద్రోహం చేసినటువంటి పార్టీగా సిపిఎం పార్టీ వర్ణిస్తా ఉంది. ఇప్పటికే సీఎం రమేష్ ఈ జిల్లాలో అడుగెట్టిన తర్వాత అనేక అల్లర్లు ఈరోజు సృష్టిస్తా ఉన్నాడు, అనేక గొడవలు ఈరోజు సృష్టిస్తా ఉన్నాడు. కాబట్టి బీజేపీని తిరస్కరించకపోతే ఈ దేశానికి చాలా ప్రమాదమైనటువంటిది ఏర్పడేటువంటి ప్రమాదం ఈరోజు ఉంది. అందుకని బీజేపీని పూర్తిగా తిరస్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ప్రజలు ఆలోచించి 1-2 సార్లు ఓటేయాలి. బీజేపీ గెలవడం ద్వారా ఈ రాష్ట్రంలోని రాజ్యాంగానికి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది, ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి ప్రమాదం, విఘోతమైనటువంటిది ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్లు అనేకటువంటి ఈరోజు బీజేపీ తెగనమ్ముతా ఉంది. దీంతో పాటు గిరిజనులు, ప్రధానంగా ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనులకి ఈరోజు కొండల మీద బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు పూర్తిగా వాళ్ళ చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉంది. అటవీ చట్టాన్ని రద్దు చేయడం కోసం ఈరోజు చూస్తూ ఉంది. అదేవిధంగా 1983 అటవీ సంరక్షణ చట్టాన్ని ఈరోజు మార్పులు చేసి గిరిజనులకు ద్రోహం చేయడానికి ఈరోజు చూస్తూ ఉంది. కాబట్టి గిరిజనులకి ద్రోహం చేసి గిరిజన ప్రాంతంలోనే ఈరోజు హైడ్రో పవర్ ప్లాంట్ లాంటివి ఈరోజు తీసుకొస్తా ఉంది. తామరాప దగ్గర దేవరాపల్లి మండలంలోనే ఒక హైడ్రో పవర్ ప్లాంట్ తీసుకొస్తే అక్కడ గిరిజనులందరూ అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా పెదకోట ఏరియాలోని ఆ ఏరియాలో కూడా హైడ్రో పవర్ ప్లాంట్ తీసుకొస్తే అక్కడ గిరిజనులు అడ్డుకోవడం అటువంటి జరుగుతూ ఉంది. ఏజెన్సీలో ఇప్పటికే 5-6 హైడ్రో పవర్ ప్లాంట్లకి బీజేపీ అనుమతులు ఇవ్వడం జరిగింది. అందుకని అదానీ కంపెనీకి పూర్తిగా నరేంద్ర మోడీ అమ్ముడుపోవడం అటువంటి జరుగుతూ ఉంది. అందుకని మాడుగులు ప్రజల అమాయకులు, మాడుగులు ప్రజల్ని ఓడించవచ్చు, లేదంటే అనకాపల్లి ప్రజల అమాయకులు, అనకాపల్లి ప్రజల్ని ఈ రోజు మోసం చేయొచ్చు అని చెప్పేసి సీఎం రమేష్ చిన్న స్కూల్ పిల్లలు కూడా తీసుకొచ్చి ప్రసారం చేసుకుని ఎన్నికలు పబ్బం గడుకునేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు జిల్లాలో వస్తా ఉన్నాయి. అందుకని సీఎం రమేష్ ని పూర్తిగా బీజేపీని ఓడించడం ద్వారా
అనకాపల్లి జిల్లాకి రోజు మేలు జరుగుతుంది. అనకాపల్లి ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు చైతన్యం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మోసం చేస్తే మోసపోయే పరిస్థితుల్లో లేరు. అందుకని బీజేపీని తిరస్కరిస్తారు. అందుకని ఈ ఎన్నికల్లో సీఎం రమేష్ ఓడిపోవడం తథ్యం కాబట్టి సీఎం రమేష్ను ఓడించాలని చెప్పేసి అనకాపల్లి జిల్లా ప్రజలకి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో కడుము హంసబలగ గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రచారము ముమ్మరం చేశారు. జగ్గంపేట నియోజకవర్గ దశ మార్చేది తోట నరసింహ అని నరసింహ కుమార్తె ప్రసన్న అన్నారు. అభివృద్ధిని సాధించాయి. అదే విధంగా కాకినాడ తీరాన్ని అభివృద్ధి చేయాలన్నది జనవనశక్తి సునీల్ ఆలోచన. దీని ద్వారా ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందుతారు. హోటల్స్, టూరిజం, ఫుడ్ కోర్ట్ ఇలా ఎంతో మంది తీసుకున్నాయి. వీటికి ప్రచారం కల్పించి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేసేలా చేయాలన్నది జనవనశక్తి సునీల్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఈ ప్రాంతం గురించి 10 మందికి తెలియజేయడంతో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో కాకినాడ మర్చిపోకండి అని చెప్పండి నాకు మర్చిపోకండి. అనుకుంటారు సత్యనారాయణ గారి ఇది కొడుకోండి ఎలా తిరుగుతుంది. ఇప్పుడు 13వ తారీఖు వచ్చే ఎలక్షన్ లో భాగంగా మేము జగ్గంపేట నియోజకవర్గం గడప గడపకి తిరగడం జరుగుతుందండి. గత 4 రోజుల నుంచి జగ్గంపేటలో తిరగడం జరుగుతుంది. మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి స్పందన వస్తుందండి. జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ, గతంలో నర్సింగ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ మేము జగన్ గారినే నెగ్గించుకుంటాం. నర్సింగ్ గారు వస్తేనే మాకు బాగుంటుందని చాలా మంచి స్పందన వస్తుందండి.
మేము చలమశెట్టి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిని అండ్ తోట నరసింహ గారు ఎమ్మెల్యే అభ్యర్థిని నెగ్గించమని అడగడం జరుగుతుంది. అండ్ నెగ్గిస్తారు అండ్ జగన్ గారిని మళ్ళీ సీఎం చేస్తారని కోరుకుంటున్నామండి. గద్దెనెక్కడం కోసం గడ్డి తినే నాయకుడు చంద్రబాబు అని దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు మంచి మెజార్టీ తీసుకుని వస్తాము. మాకుండే వెపన్స్ అన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మోడీ గారేమో వాళ్ళలో ఒక స్టెబిలిటీ లేదు, ఇంటిగ్రిటీ లేదు, ఫాల్స్ ప్రామిసెస్. గద్దెనెక్కడం కోసం ఏదైనా సరే గడ్డి తింటారు. అలాంటి గడ్డి తినే నాయకుల్లో చంద్రబాబు నాయుడు వరుసలో ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ ఫేమస్ అవుతాడు. సింగిల్గా పోటీ చేసే సత్తా లేని అంటే ఇప్పుడు ఆపుతారా? మోడీ ఆపుతామన్నారా? అందుకే చంద్రబాబు నాయుడు ఏమో పొత్తులో కలిశాడా, అందుకే పవన్ కళ్యాణ్ ఏమో పొత్తులో కలిశాడా? అవసరం ఉన్నా సరే మీరు మాకు అందిస్తున్న సేవలు అమోఘం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఈ నియోజకవర్గంలో మరలా మూడోసారి అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో కూర్చొని ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఈ దక్షిణ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు జేజేలు హారతలు పలుకుతూ బాబు నీవు చేసిన సేవలు మాకు ఈరోజు అందేవి. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నవరత్నాల రూపంలో సేవలు అందిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా మీ సొంత. దళిత బహుజన పార్టీ విశాఖ లోక్సభ అభ్యర్థి బాణా రమేష్ ఎన్నికల్లో తాను గెలిస్తే విశాఖ నగరానికి ఏం చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా వివరించారు. గౌరవనీయులైన విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ వాటర్ మహాశైలుకు నా విజ్ఞప్తి. నా పేరు బాణా రమేష్, అడ్వకేట్. దళిత బహుజన పార్టీ తరఫు నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశాను. కనుక మీ అందరూ మీ యొక్క అమూల్యమైన ఓటును ఉపయోగించుకొని మీ యొక్క అమూల్యమైన ఓటును గ్యాస్ బండపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే విశాఖపట్నంలో ఉండే ప్రధాన సమస్యలను గుర్తించి అలాగే విశాఖపట్నంలో ఆల్టేట్ డివిజన్గా ఉంటూ ప్రత్యేక రైల్వే జోన్ కోసం కృషి చేస్తాను. అలాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వ రంగంలో ఉండే విధంగా కృషి చేస్తాను. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. అలాగే పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. అలాగే వైమానిక దళాలు ఏర్పాటు కోసం అన్ని ఏరియాల నుంచి విశాఖపట్నం నుంచి అన్ని ప్రాంతాలకు వైమానిక దళాలను వెళ్ళే విధంగా అభివృద్ధి కృషి చేస్తాను. ట్రైన్స్ రైల్వే జోనే చెప్పారు, కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ. అలాగే విశాఖపట్నం నుంచి ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రతి ఒక్క సిటీకి రైల్వేను ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసి రైల్వే కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయడం కోసం నా వంతు కృషి చేస్తారని మీ అందరికీ మళ్ళొకసారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అమూల్యమైన ఓటును గ్యాస్ బండపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుంటాం.